హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు మన వీడియోలో చుక్క నూనె లేకుండా సింపుల్‌గా చేసుకునే రాయలసీమ స్పెషల్ పచ్చి పులుసు అయితే చూపిస్తానండి. చేయడం చాలా సింపుల్. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. మరి లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని శుభ్రంగా కడుక్కుందాం. చింతపండుని 1కి 2 సార్లు ఇలా శుభ్రంగా కడుక్కున్నాం కదా! ఇప్పుడు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. ఈ చింతపండు నానేలోపు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గ్రిల్ పెట్టుకొని ఒక 4 ఎండుమిరపకాయలని కాల్చుకుందాం. జస్ట్ ఊరకలా వేడి తగిలిందనుకోండి మనకి ఊరకనే నలిగిద్దనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కాల్చుకున్న ఈ ఎండుమిరపకాయలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి జస్ట్ ఒకసారి పల్సిచ్చి వదిలేద్దాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి. మనం మిరపకాయల్ని బాగా నలపాలి అంటే ఈ ఎండలకి చేతులు అనేవి మండిపోతాయండి. అందుకు కాబట్టి జస్ట్ నేను ఒకసారి అలాగా పల్సిచ్చాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే గ్రైండ్ చేసుకున్న ఈ ఎండుమిరపకాయలు వేసి ఇలాగ చేత్తో బాగా నలుపుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఈ ఎండలకి అన్నం తినలేకపోతే జస్ట్ అప్పటికప్పుడు చుక్క నూనె లేకుండా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి, ఉల్లిపాయ నలిగి ఇలా నీరు బయటికి రావాలి. అప్పుడే మనకి ఉల్లిపాయ ముక్కకి ఆ జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు అనేది బాగా పట్టుకొని తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న ఈ చింతపండు పులుసును కూడా పోసుకుందాం. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. మాకు రాయలసీమ సైడు తాలింపు అనేది వేయమండి. ఇలాగా నూనె ఏమీ లేకుండానే మేము పచ్చి పులుసు అనేది చేస్తాము. మా అత్తగారిది అనమాట రాయలసీమ. మా వారికి చాలా ఇష్టం అండి ఈ రెసిపీ అంటే. కట్టు పొంగల్లో బాగా ఇష్టంగా తింటాడు. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని చక్కగా అన్నంలో వేసుకొని తిన్నామంటే అద్దరిపోయిద్దండి. మనం ఒకసారి టేస్ట్ చేసామనుకోండి పులుపు ఎలా ఉంది, కారం ఎలా ఉంది అనేది తెలిసింది. దాన్ని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడమేనండి. ఇందులో పెద్ద విషయం అయితే ఏం లేదు. సింపుల్గా చేసుకొని కమ్మగా అప్పటికప్పుడు తినేయచ్చు అనమాట.